చాక్లెట్ మేకర్స్ ఈరోజు ఈ డిజైన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం నేను క్యాన్వా ఓపెన్ చేసుకొని 10:10 రేషియో తీసుకున్నాను. యాజ్ ఇట్ ఈస్ గా ఈరోజు ఎలిమెంట్స్ లెక్క వెళ్ళి కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఇది పింక్ది సెలెక్ట్ చేశాను. దీన్ని కొంచెం ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాపీ బర్త్డే ఫ్రేమ్ అని టైప్ చేయాలి. ఎలిమెంట్స్ లో మనకి ఇక్కడ కొన్ని వస్తాయి. గ్రాఫిక్స్ లోకి వెళ్ళి యానిమేషన్ ఉన్న ఈ ఫ్రేమ్ అయితే నేను తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నేను ఇమేజ్ లో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో చెప్తాను రండి. కోసం క్రోమ్ ఓపెన్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఇమేజ్ అని టైప్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే ఇలా అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి గ్యాలరీలో ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ప్రాసెస్ చేసి మనకి ఇలా రిమూవ్ చేసి చూపిస్తుంది. మనకి కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఇలా బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారండి. మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఏమి మన ఫోటోకి సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీ ఉందో. మనకి ప్రీమియం కావాలంటే అమౌంట్ పెట్టాలి. మనం ఫ్రీగా అయితే ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఇప్పుడు క్యాన్వాలో నేను అదే ఇమేజ్ని అప్లోడ్ చేసుకొని క్రాప్ చేసుకొని ఇలా మిడిల్లో సెట్ చేశాను. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ చెప్తాను చూడండి. దీన్ని ఇలా క్లిక్ చేసామంటే లాస్ట్లో మనకి లేయర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇమేజ్ అనేది ఫ్రేమ్ కన్నా ముందు రావాలి. అందుకే కొంచెం డౌన్లోడ్కి క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది లోపల సెట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ని నేను కలర్ఫుల్ స్మైలీస్ కోసము ఇలా సెట్ చేసుకొని మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి దాన్ని డౌన్కి క్లిక్ చేశాను. ఇక్కడ మనకి ఇది వీడియో రూపంలో సేవ్ అవుతుందండి. వీడియో డౌన్లోడ్ చేస్తే క్వాలిటీ అనేది తక్కువ వస్తుంది. క్వాలిటీ కావాలంటే ప్రీమియం తీసుకోవాలి. సో దీనికోసం మనం ఇంకొక సెట్టింగ్ చూద్దాం. ఏం లేదండి, ఈ ఇమేజ్ని మనం అలాగే స్క్రీన్ షాట్ అనేది తీసుకోవాలి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మనం దాన్ని 10:10కి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎంత సైజ్ ఉందో దానికి ఎడ్జెస్లో చూసుకొని కరెక్ట్గా క్రాప్ చేసుకున్నట్టయితే మనకి సేమ్ రేషియోలో మనకి గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో ఇంత ఈజీగా మనం యానిమేటెడ్ ఉన్నవి కూడా యూజ్ చేసుకోవచ్చండి మన ఫొటోస్ కోసము. అలాంటి మరిన్ని డిజైన్స్ కోసం ఫాలో చేసేయండి మరి.